ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ రమణులు చెప్తారు, నీ నిజస్థితిలో ఉండటానికి ఎటువంటి ప్రయత్నము అవసరం లేదు అంటారు. ఎందుకంటే అది ఎప్పుడూ ఉండేదే, అనుభవ సిద్ధమయ్యేది. అది ఆల్రెడీ అది సిద్ధించిన సద్వస్తువు. తాను కాని శరీరంగా మనస్సుగా నటించటానికి ఎంతో ప్రయాసపడాలి. మానసికంగా పరోక్షంగా ఆత్మవిచార పద్ధతిలో, అంటే చివరి దశలో ప్రయత్నం అనేది అనుభూతి నుండి అవధానాన్ని తప్పిస్తుంది. మానసికమైన ప్రయాస లేకపోతే ఆ అనుభూతి సంభవిస్తుంది. చిట్ట చివరికి ఆత్మ అనేది ఏ ప్రయత్నం వల్ల బయటపడదు, సంస్థితమై ఉండటం వల్ల తప్ప అంటారు. భగవాను ధ్యానం చెయ్యకు, సంస్థితమై ఉండు. నేనున్నానని భావించు, సంస్థితమై ఉండు. ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు అంటారు. అంటే ఇక్కడ వ్యక్తిత్వము బయటికి వస్తేనే నీకు అన్యత్వం ఏర్పడుతుంది, ప్రపంచం తోస్తుంది, ఇతరులు ఉన్నారని అనుకుంటావు, రాగద్వేషాలు, ఈ ద్వైభావం ఏర్పడుతుంది, భేద దృష్టి ఏర్పడుతుంది. దీనికి కారణము ఈ నేను అంటే దేహము అన్న ఆ మొదటి తలంపు వచ్చి ఆ దేహంతో తాదాప్యము చెందినట్లుగా ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకొని, దాన్ని కేంద్రంగా చేసుకొని ఈ మిగతా తలంపులన్నీ వస్తూ ఉంటాయి. నీవు ఆ తలంపులు వెంబటి స్మరిస్తూ వాటి వెంబటే పరిగెడుతూ ఉంటావు. అందుకే నీకు దుఃఖము. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తిత్వం ఎప్పుడైతే బయటికి రాదో నీవుగానే ఉంటావు. అప్పుడు అంటే ఏంటి, ఇక్కడ నీ నిజస్థితిలో ఆల్రెడీ ఉన్నావు. నీవు అదే ఉన్నావు, కానీ నీవు గుర్తించలేకపోవటానికి కారణము నీ ఆలోచనలు బాహ్యంగా పరిగెడుతున్నాయి. నీ మనస్సు ఎప్పుడు అంతర్ముఖం కావట్లేదు. నేను ఫలానా అన్న భావాన్ని విడిచిపెట్టు అంటారు భగవాన్. ఈ నేను అనే భావము అదే నువ్వన్నమాట. ఈ నేను అనే భావాన్ని మొదటి భావం అంటారు. దీనినే విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు. ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్దీ ఇతర భావాలకి తావుండదు అంటారు. ఈ నేను అనే ప్రథమ తలంపు అంటే ఇది అహంవృత్తి. ఈ అహంవృత్తిని ఆధారం చేసుకుని నీకు ఇదం భావనలు వస్తూ ఉంటాయి. ఇదం భావనలు నువ్వు కొంత సాధన చేసి ఇదం భావనలని నీవు నిలిపినట్లయితే, అంటే ఏది ఆలోచించలేని స్థితిలో, అంటే ఆలోచనలు లేని స్థితిలో నిశ్చలంగా ఉన్నట్లయితే అక్కడ అహంవృత్తి ఉంటుంది. అంటే ఆ నిశ్చల స్థితిని కూడా గమనించే ఆ ప్రథమ తలంపు ఉంటుంది. అది నాశనం అవ్వదు. ఎప్పుడైతే అది అనుగ్రహం చేత అది నాశనమైందో ఆ దశలో స్వస్వరూపంగా ఏది స్వయం ప్రకాశమై వ్యక్తమవుతుందో అదే నీవు అన్ని భావాలని తిరస్కరిస్తూ ఉండక్కర్లేదు. కొందరికి కొంతసేపు అవసరం ఉండొచ్చు. ఒక్కొక్క ఆలోచనని తిరస్కరిస్తుంటే వాటికి అంతు లేదని నీకు అనిపిస్తుంది. అది నిజం కాదు. వాటికి అంతముంది. ఎంతో మెలకువగా ఉంటూ ఉదయించే ప్రతి ఆలోచనని గట్టిగా త్రోసిపుచ్చుతూ ఉంటే నీలోకి నీవు ఇంకా లోతుగా వెళ్తున్నట్టు తెలుసుకుంటావు. ఆ స్థాయికి చేరగానే భావాలని త్రోసిపుచ్చే ప్రయత్నమేమీ చేయనక్కర్లేదు అంటారు. అంతేకాదు, ఆ దశ తర్వాత ప్రయత్నం చేయటమే అసాధ్యమవుతుంది. నీవు లోపలికి వెళ్ళేని కొద్దీ, నీవు అంతర్ముఖమైన కొద్దీ కృషి చేయటం అసాధ్యం. అహంవృత్తి యొక్క మూలాన్ని కనుగొనడానికి మనస్సు అంతర్ముఖమైతే వాసనలన్నీ పోతాయి. ఆత్మ యొక్క కాంతే వాసనలపై పడుతుంది. ఇవే ప్రతిబింబితమవుతాయి. దీనినే మనం మనస్సుని చెప్పుకుంటాం. వాసనలు పోతే మనస్సు పోతుంది. అది హృదయం అనే సత్యజ్యోతిలో విలీనమైపోతుంది. సాధకుడు తెలుసుకోవలసిన సారాంశం ఇదే. అతను చేయవలసిందల్లా అహంవృత్తి యొక్క మూలం గురించి చిత్తశుద్ధితో ఏకాగ్రతతో విచారించటమే అంటారు భగవాన్ రమణులు. కాబట్టి విచారణ సాధ్యమవుతుందా? విచారణ చేయమంటున్నారు. లేదంటే ఆ భగవంతుడు ఉన్నాడు, ఒక ఉच्चతర శక్తి నన్ను నడిపిస్తుంది అని అనుకుంటున్నావు కదా,
దానికి శరణాగతి చెందు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ అహంని అక్కడ ఆ వ్యక్తి భావాన్ని చంపుకొని ఆ యొక్క ఉच्चతర శక్తికి శరణు చెందు. అది నిన్ను నడిపిస్తుంది. భగవాన్ అంటారు, ప్రస్తుతం ఉన్న చిక్కేమిటంటే వ్యక్తి తానే కర్తను అనుకోవటం. అది తప్పు. వేరే శక్తి చేస్తుంది. మనిషి ఒక సాధనం మాత్రమే. ఆ స్థితిని అంగీకరిస్తే మనిషికి ఏ కష్టాలు ఉండవు అంటారు. లేకపోతే అతడు వాటిని కొని తెచ్చుకుంటాడు. గుడి గోపురం మొదట్లో ఉండే శిల్పాన్ని చూడు. ఆ బొమ్మని గీస్తే గోపురం యొక్క బరువునంతా దాని భుజాల మీదే ఉన్నట్లు కనపడుతుంది. ఆ శిల్ప భంగిమ, ఆ రూపం అంత బరువుని మోస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ కాస్త ఆలోచించు. గోపురం మీద గోపురము భూమి మీద నిర్మింపబడింది. దాని పునాదుల మీద అది నిలబడుతుంది. ఆ శిల్పము గోపురంలో ఒక భాగమే. కానీ చూడటానికి మాత్రం అదే గోపురము యొక్క బరువునంతా మోస్తున్నట్టు ఉంటుంది. తమాషాగా లేదు? అంతా తానే చేస్తున్నాననుకునే వారి పరిస్థితి ఇంతే అంటారు భగవాన్ రమణులు. కాబట్టి ఇక్కడ నీవు కర్తవి కాదు, నిజానికి ఆ ఈశ్వరుడు కర్త. ఆ ఫలాలు ఇచ్చేది ఆ ఈశ్వరుడు. నీవు ఒక ఉపాధి మాత్రమే. నీ ద్వారా జరిపించబడుతున్నాయి. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ. నీ ద్వారా జరిపించబడుతున్నాయి. నువ్వు తెచ్చుకున్న ఆ పిడికడు ప్రారంధము ఈ ఉపాధుల ద్వారా ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. నీకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా, నువ్వు ప్రయత్నించకపోయినా, నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా అది దానంతటా తన పని చేసుకుంటూ పోతుంది. కానీ ఈ దేహాత్మబుద్ధి ద్వారా నేను కర్తని అనుకుంటున్నావు. ఆ కర్తృత్వ భోర్తృత్వాలు నీ మీద వేసుకుంటున్నావు. దానివల్ల నీవు ఆ సుఖదుఖాలు అనుభవిస్తున్నావు. ప్రతికూలమైతే దుఃఖము, అనుకూలమైతే ఆనందిస్తున్నావు. కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను అన్న భావం లేకుండా ఉండాలి. నేను చేస్తున్నాననే భావమే బంధము. కాబట్టి అటువంటి భావాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచించాలి. అంతేగాని జబ్బు చేస్తే మందు వేసుకోవాలా, ఆకలి వేస్తే ఆహారం తీసుకోవాలా అన్న విషయాల గురించి కాదు. అటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి అంతు లేకుండా. నొప్పి పెడితే నేను మూలగవచ్చా, గాలిని విడిచిన తర్వాత మళ్ళీ పీల్చవచ్చా అంటూ కూడా సందేహాలు వస్తాయి. ప్రతి వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని బట్టి ఈశ్వరుడో కర్మో కర్తో ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ లోకంలో అన్నిటినీ నిర్వహిస్తుంది. బాధ్యతని ఆ కర్త మీద పడేస్తే సరి, అన్నీ వాటంతటి అవే చక్కబడతాయి. మనం నేల మీద నడుస్తాం. నడిచేటప్పుడు ప్రతి అడుగు వేసే ముందు ఒక కాలి తర్వాత రెండో కాలిని ఎత్తాలా అని తర్కించుకుంటామా? ఆగిపోతామా? నడక దానంతటా అదే సాగిపోదా? శ్వాస పీల్చటం, విడవటం విషయము అంతే. దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నమేమీ చెయ్యం. జీవితం విషయంలోనూ అంతే. మనం కోరుకున్నంత మాత్రాన దేనినైనా విడిచిపెట్టగలమా? మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలమా? మనకి ఎరుక ఉన్నా లేకపోయినా వాటంతటా అవే ఎన్నో జరిగిపోతాయి. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ. నీ ద్వారా జరిపించబడుతున్నాయి. భగవంతుని పట్ల ప్రపత్తి ఉంటే అన్ని ఆలోచనలు విడిచి మనస్సుని ఆయనపై లగ్నం చేయడమే. మనం ఆయన పట్ల ఏకాగ్రత కలిగి ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ వాటంతటా అవే మాయమైపోతాయి. మనం మనస్సుతో, వాక్కుతో, దేహంతో చేసే వాటన్నిటినీ భగవంతునిలోనే విలీనం చేస్తే మన బ్రతుకు భారమంతా ఆయన మీదే ఉంటుంది అని మనకి భగవాన్ చెప్తున్నారు. కాబట్టి నువ్వు ఏదైతే భగవంతుడిని విశ్వసిస్తావో ఆ భగవంతుడికి పూర్తిగా శరణాగతి చెందితే ఆ ఫలితం ఏదైనా సరే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అని దాన్ని స్వీకరించాలి. ఆ ఫలితాల జోలికి వెళ్లకుండా ఆ వచ్చిన ఆ యొక్క ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అంటాం. కానీ పాలల్లోనే ముంచాలి ఆ దేవుడు, ఆ భగవంతుడు అనుకుంటాం. నీటను ముంచకూడదు అని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని నోటితో చెప్పటం కాదు. అది నిన్ను ఎక్కడ ముంచినా సరే అది భగవంతుని ప్రసాదంగా స్వీకరించి ముందుకు వెళ్ళాలి. అందుకే భగవాన్ చెప్తారు, పూర్తి శరణాగతి మొదట్లో పరిపూర్ణమైన శరణాగతి కొంచెం కష్టమే. కొంతవరకు శరణం అవ్వటం అందరికీ సాధ్యమే. క్రమేపీ అది పూర్తి శరణాగతికి దారి తీస్తుంది.
శరణాగతి అంటే తన ఉనికికి మూల కారణమైన దానికి తనని తాను అర్పించుకోవటమే శరణాగతి అంటే. ఆ మూలము నీకు వెలుపల ఉన్న భగవంతుడని భ్రమపడకు. నీ మూలం నీలోనే ఉంది, దానికి అర్పితమవ్వు. అంటే మూలాన్ని అన్వేషించి అందులో విలీనమవ్వటం అన్నమాట అంటారు భగవాన్. అంటే శరణజొచ్చడం అంటే నీ ఆత్మకే నీవు శరణజొచ్చటం. ఇక్కడ ఏ మార్గమైనా ఎంచుకోమంటారు. భక్తి మార్గమైనా, జ్ఞాన మార్గమైనా, మరి శరణాగతి మార్గమైనా, మరి ఏ ఇతర రాజయోగ మార్గములైనా ఎంచుకో. ఏది తేలిక అనిపిస్తుందో, ఏది నచ్చుతుందో అది శ్రేష్టమైనది అంటారు. అన్ని మార్గాలు మంచివే. అహం ఆత్మలో విలీనమవటమే గమ్యం వైపే దారి చూపుతాయి. భక్తుడు శరణాగతి అని దేనిడంటాడో దానినే జ్ఞానం అంటాడు విచారం చేసేవాడు. ఇద్దరూ అహాన్ని మూలంలోకి తీసుకువెళ్ళి దానిలో విలీనం చేయడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఇక్కడ ఏ మార్గాన్ని ఎంచుకున్నా నీ ప్రయాణం నిశ్చల స్థితికి వరకు నువ్వు రాగలవు. ఆ తర్వాత ఆ ఆత్మని నీవు అందుకోలేవు. ఆ ఆత్మ కేవలము అనుగ్రహంతోనే, ఆత్మ అనుగ్రహంతోనే, ఆ గురువు అనుగ్రహంతోనే ఆ ఆత్మ తనకు తానుగా తెలియబడుతుంది, తనకు తానుగా వ్యక్తం అవుతుంది. నువ్వు తెలుసుకునేది కాదు. నువ్వు విడిగా ఏదన్నా వస్తువు గురించి దాన్ని కొంత సాధన చేసి దాని గురించి తెలుసుకోవచ్చు. లేదంటే మార్కెట్లో ఏదన్నా ఒక వస్తువు ఉంటే అది కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అలా కాదు ఇది. ఇది నీకు ఇంద్రియాలకు అతీతమైనది, నీ మనస్సుకు అతీతమైనది, నీ బుద్ధికి అతీతమైనది, నీ పంచభూతాలకు అతీతమైనది. కాబట్టి నువ్వు దాన్ని అందుకోలేవు. అసలు ఒక వ్యక్తి భావనతో నీవు ఆత్మని ఎప్పటికీ అందుకోలేవు. ఎందుకంటే ఈ వ్యక్తిత్వానికి ఉనికి లేదు. ఇది నిజంగా లేదు. అసలు లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమని కలగజేస్తుంది. ఒక మాయా కల్పితము. ఈ మాయా కల్పితంతో నీవు ఒక సత్య వస్తువును ఎప్పటికీ అందుకోలేవు. మరి ఎలా అంటే కేవలము నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకోనే సరే నిశ్చల స్థితికి వరకు నీవు గనక నీ మనస్సును తీసుకురాగలిగితే అక్కడ నుంచి ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆత్మ అనుగ్రహంతో అక్కడ ఆ నిశ్చల స్థితిలో అంటే అది తనకు తానుగా వ్యక్తం అవుతుంది. ఈ మాయా నేను గనక దేనిని గుర్తించకపోతే, దేనిని తెలుసుకోకుండా ఉంటే ఆ మనస్సే అక్కడ తన్ను తాను తెలుసుకుంటుంది. కాబట్టి నీ ప్రయత్నము కొంతవరకే. ఆ తర్వాత నువ్వు దాన్ని అందుకోలేవు. అక్కడ నీవు నిస్సహాయుడివి, దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు అంటారు భగవాన్ రమణులు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఒకటే నేను. కానీ ఈ మాయా నేనుతోనే మనం ఉపయోగిస్తాం. ఈ మనస్సునే మనం ఉపయోగించాలి. మనస్సును సహాయంతోనే మనస్సుని ధ్వంసం చేయగలమన్నది అందరికీ తెలిసినదే, అందరూ ఒప్పుకునేదే. అయితే మనస్సంటూ ఒకటి ఉందని, దానిని నేను చంపుతానని ప్రారంభించకుండా ఆ మనస్సు యొక్క మూలమేదో కనుక్కో. అప్పుడు మనస్సంటూ ఏమీ లేదని తెలుస్తుంది. మనస్సు బయటికి వెళ్ళినప్పుడు ఫలితం భావాలు, వస్తువులు. లోపలికి వెళ్ళినప్పుడు అదే ఆత్మ అవుతుంది అని మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు భగవాన్ రమణులు. అంటే నీ మనస్సు ఇప్పుడు ఏదైతే ఈ మాయా కల్పితమైన మనస్సు ఉందో అది బయటికి వెళ్తే నీకు ప్రపంచం తోస్తుంది, నీకు దృశ్యాలు కనిపిస్తాయి, భావాలు, వస్తువులు నీకు అన్నీ అవగతం అవుతాయి. అంటే ఆ భావాల ద్వారా, ఆ ఆలోచనల ద్వారా నువ్వు ఆ దృశ్యాల వెంబడ పరిగెడతావు. ఎప్పుడైతే నీ మనస్సు దృశ్యవారితం అయిందో, అంటే ఆ దృశ్యాలని చూడకుండా నీ మనస్సుని కనుక లోపలికి తిప్పినట్లయితే, అంతర్ముఖం చేసినట్లయితే, ఎప్పుడైతే నీవు ఆ లోపలికి వెళ్ళినప్పుడు అదే మనస్సు ఆత్మగా అయి కూర్చుంటుంది అని ఇక్కడ మనకి సులభతరం చేశారు. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిందంటూ ఏం లేదు. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అని భగవాన్ మనకి చెప్తుంటారు. శంకరులు కూడా అదే చెప్పారు, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. భావశూన్యంలోనే నీకు సద్భావ స్థితి ఏర్పడుతుంది. ఎటువంటి సంకల్పాలు లేని స్థితే ఆత్మస్థితి. ఆత్మలో అసలు సంకల్పాలు ఉండవు, కర్తృత్వం ఉండదు, ఆలోచనలు ఉండవు, అన్యత్వం ఉండదు. ఎప్పుడైతే భావాలన్నీ అంతమైనప్పుడు సద్రూప చైతన్యమే అక్కడ ఉంటుంది. అలాంటి భావశూన్య స్థితినే అత్యుత్తమైన భక్తిగా భగవాన్ చెప్తుంటారు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.